ఉన్నాము కూకట్పల్లి మెరియన్ పార్క్ ఎగ్జిబిషన్. ఇక్కడైతే మనం చాలా ఫిషెస్ని చూస్తాం అనమాట. అంటే లైక్ ఫిష్ ఎగ్జిబిషన్ లాగా అనమాట. మెరియన్ పార్క్ ఎగ్జిబిషన్ ఇదైతే లొకేట్ అయి ఉంది కూకట్పల్లిలో. సో అందరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అండ్ మీకు చాలా డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ పెద్దవాళ్ళకైతే 150 తీసుకుంటారు, చిన్నపిల్లలకైతే 120. సో మనకు అట్లా అయిందనమాట. సో మనమైతే చాలా చూడబోతున్నాము అండ్ నా డాడీ అండర్ గ్రౌండ్ స్కూబా డైవింగ్ అయితే చేయబోతున్నారు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో రండి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సొరచాప అనమాట. చూసింటేనే నాకు భయం వేస్తుంది, సొరచాప నోట్లో ఉందని అనమాట. ఓకే రండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఉన్నారనమాట. వామ్మో, చూసారు కదా, దిగాలంటేనే నాకు ఎందుకో భయంగా ఉంది. కానీ ఇక్కడ చాలా బాగుందన్నమాట ఆడుకోవడానికి. ఇంత పెద్ద పెద్ద మెట్లు కదా. రండి నిదా వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే అండర్ గ్రౌండ్ స్కూబా డైవింగ్ అనమాట. ఇక్కడ ఇలా వేసుకుంటాం అనమాట. రియల్ ఫిషెస్ లోపల ఉన్నాయి, ఇవి జస్ట్ పిక్చర్స్ పోస్టర్స్ అనమాట. ఇది అయితే రియల్ మర్మెడ్స్ అయితే కాదు. రియల్ మర్మెడ్స్ అంతరించిపోయాయి చాలా ఏళ్ళ నుంచి. ఒకవేళ ఎవరైనా చూస్తే జస్ట్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. రండి చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మీకు అందరికీ తెలుసు, మనకి అందరికీ తెలుసు ఇది రిచ్ అని. చూస్తుంటేనే ముక్కు పొడవు ఉండాలి, కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్గా ఉంది. రిచ్ ఒక అమ్మాయి, మీకు ఒక కథ తెలుసు, కానీ నేను దాన్ని తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. రండి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది అసలు ఏం పిక్చర్ కూడా మనకు అర్థం కావట్లేదు, అలా ఉందన్నమాట. అయినా వదిలేసండి దీన్ని. ఇది అందరికీ తెలుసు, ఇది గొర్రిల్లా. అండ్ ఇది చూసారా ఎంత సాడ్గా ఉన్నట్టు అనిపిస్తుందో. ఓహో, ఇది సిటీ లాగా అనమాట. ఇది చిన్న సిటీ, ఇదేమో పెద్దదనమాట. పెద్దగా ఉండి ఏడుస్తుంది. ఇదిగోండి, చూసారు కదా ఆకాశం అంతా. ఇప్పుడైతే మనం ఇది చూసారు కదా హార్స్ పిక్చర్. ఇది గ్రీడీ పిక్చర్స్ అనమాట. సో ఇదైతే హార్స్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో. ఇదేమో బాస్ అనుకుంటాను, ఎంత ముందు ఉందో, కానీ మిగతావన్నీ వెనకాల ఉన్నాయి. కానీ ఈ పిక్చర్స్కి నేను ఇప్పుడు పిక్చర్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ చూపిస్తాను. డైనోసార్ ఇది మనకి ఇంకా తెలుసు, డైనోసార్ అంతరించిపోయాయని. దిస్ ఈజ్ టైగర్ పెయింటింగ్లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది స్నేక్ అనమాట. ఎలా ఉందో చూడాలి. నాకు స్నేక్స్ అంటే భయం, దాన్ని చూస్తుంటే భయం. నెక్స్ట్ వచ్చేసి చిరుత సూట్ కేసు పట్టుకున్నట్టు ఉంది, ఇష్టం అనమాట సూట్ కేసు. నవ్వు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎ షార్క్. చూసారు కదా దాని ఎంత నరాలు ఎట్లున్నాయో చూస్తేనే ఒక భయం వస్తుంది అనమాట. హార్స్ అంటే ఇది ఉంది కదా వ్యాక్యూమ్ క్లీనర్, ఇది హార్స్ శరీరాన్ని తీసుకుంటుంది అన్నట్టు ఉంది. లైట్గా ఉంది. సో ఇదంతా బాస్కెట్ బాల్ ఇక్కడ ఉంది, బాస్కెట్ ఇక్కడ ఉంది, ఏంటో అర్థం కాలేదు. అవుతుంది. ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. అంటే మీకు అందరికీ తెలుసుంటుంది, దీని నుంచి ఇట్లా రబ్ చేసి జీని బయటకు వస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి విజిట్ చెబుతున్నాం. రండి. అమ్మో, వీటిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. చూస్తారు కదా చుట్టూ ఇలా తిరుగుతున్నాయి, ఎంత బాగున్నాయి కదా. చూసారు కదా ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ లేయర్ యాక్చువల్లీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఫిషెస్ అనమాట. చూసారు, ఇది ఏం ఫిష్ కూడా నాకు అర్థం కాలేదు, అలా ఉంది. కానీ ఇక్కడ గోల్డెన్ ఫిష్ ఉంది, ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. కానీ ఫిషెస్ ఉన్నాయి, భలే ఉన్నాయి. దే ఆర్ సో క్యూట్ యాక్చువల్లీ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 2 బిగ్ ఫిషెస్ దగ్గర ఉన్నాము. ఇది చూస్తుంటే గోల్డెన్ ఫిష్కి మదర్ అలాగా ఉంది. అబ్బో భలే ఉంది అక్క. కానీ ఇది గోల్డెన్ ఫిష్ అయితే కాదు. ఇక్కడ చూసారా. కానీ ఇవి చిన్న చూసి మనం అంటే హ్యాపీ ఫీల్ అవ్వకూడదు. లోపల చాలా పెద్దగా ఉన్నాయి వీటికన్నా. సో లెట్స్ ఎక్స్ప్లోర్. చూసారు కదా, హియర్ సో గుడ్. చిన్న ఫిషెస్ చూడండి, పింక్ కలర్ ఫిష్. ఎవరికైతే పింక్ కలర్. ఇప్పుడు చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. చూసారా, బిగ్ ఫిష్ చూద్దాం రండి. అమ్మ, ఎంత పెద్దగా ఉన్నది కదా. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఇలాంటివి చూడాలని అనుకోలేము కూడా. వెళ్తున్నాము, సూపర్గా ఉన్నాయి.
చూసారు కదా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎవరైతే నాలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలి జస్ట్ కమ్ టు కూకట్పల్లి ఎగ్జిబిషన్. చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్తామన్నమాట, ఒక గృహలాగా. సో లోపలికి వెళ్ళే కొద్దీ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. వావ్, ఓ పిచ్చెక్కుతుంది వీటిని చూస్తుంటే. ఇట్స్ సో క్యూట్. కమ్ ఆన్. చూసారు కదా నేను అసలు వెయిట్ చేయలేకపోతున్నాను లోపలికి వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడ చూడండి అసలు అన్ని జీబ్రా ఫిష్, ఎంత చిన్న చిన్న ఫిష్. హాయ్ కమ్. ఇది టనల్ అనమాట. మనం ఇప్పుడు టనల్లోకి వెళ్తున్నాము. ముందరికి వెళ్ళే కొద్దీ మనం నీటిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓయేమో నాకు భయంగా ఉంది. క్లియర్గా వాటర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. నాకు ఒళ్ళంతా ఏదోలాగా అయిపోతుంది. నాన్న, మమ్మీ, డాడీ హెల్ప్ మీ. ఈ చేప లేజీ అనమాట, అందుకే పడుకొని ఉంది. లేజీ చేప. నాన్న ఫ్రెండ్స్ నాకు భయంగా ఉంది. నాకు ఒళ్ళంతా తినగా అనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాము. మమ్మీ డాడీ నాకు భయంగా ఉంది. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు నిజం చెప్పిన, ఇందాక టన్నల్లోకి రావాలని ఆశ పుట్టింది, ఇప్పుడు టన్నల్ నుంచి వెళ్ళిపోవాలని ఆశ పుట్టింది. బట్ ఎవ్రీథింగ్ పైకి చూడండి. పైకి చూసారు ఎంత బాగుందో. ఇంకా ఈ వైపు అయితే చిన్న ఫిషెస్ ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇప్పుడు నాకు ఎందుకు భయం అయినట్టు అనిపిస్తుంది. చూసాయి కదా చిన్న చిన్న ఫిషెస్ అంత క్యూట్గా ఉన్నాయో, ఇప్పుడే పుట్టాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. వామ్మో, పైన అసలు మనం డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తే పైన మన మీద నీళ్ళు పడినట్టు అనిపిస్తుంది, కానీ మనకి పక్కన గ్లాసెస్ ఉన్నాయి. దానిలో ఫిషెస్ నేను ఏమాత్రం అనిపించలేదు స్టార్టింగ్లో నాకు మనకి అసలు నేను ఇందాక ఏమనుకున్నానంటే ఇక్కడ పైన గ్లాసెస్ ఉన్నాయి అయినా కూడా నాకు భయం వేసింది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, ఇంత భయం వేసింది అంత. కానీ ఇప్పుడు భయం మొత్తం పోయింది. లెట్స్ ఎక్స్ప్లోర్ సెకండ్ విజన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టర్నల్ అయిపోయింది. ఇప్పుడు పక్క ఫిషెస్ని చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్. ఈ ఫిషెస్ చూసారు కదా బాగున్నాయి, కానీ ఈ ఫిష్ గురించి నాకేం అర్థం కావట్లేదు. ఇదేమైనా డ్రెస్ వేసుకునిందా, మొహం వదిలేసిందా, ఏం అర్థమైతే లేదు. ఇక్కడ డ్రెస్ వేసుకునిందా ఈ ఫిష్? అసలు డ్రెస్ ఇక్కడ వరకు వేసుకునింది, మళ్ళీ ఇక్కడ మొత్తం వదిలేసింది. టీ షర్ట్ వేసుకోలేదు, ప్యాంట్ వేసుకునింది, అంతే వదిలేసింది. వాట్ యు టెల్లింగ్ అంటే అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఈ బ్లాక్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పెయింట్లో పడినాయి అనమాట, బ్లాక్ పెయింట్లో, అందుకే ఇట్లా అయిపోయినాయి. ఓకేనా, చెప్పుగా అనుకోకండి. వీటిని అడగండి, హే ఫిష్ దానా నువ్వెందుకు బ్లాక్ పెయింట్లో పడావు? ఓనర్స్ అంట వాళ్ళని బ్లాక్ పెయింట్లో వేసేసారంట, తర్వాత గోల్డెన్ పెయింట్లో ముంచితే ఇట్లా వచ్చిందంట. ఈ ఫిషెస్ ఏమో సిల్వర్. ఇది అంటే సిల్వరు మనకి తెలుసు కదా, సిల్వర్ కలరు. దాన్ని షార్ప్ చేసి దానిలో ఎల్లో పెయింట్ పోసారు అన్నమాట. బాగా కలిపితే సిల్వర్ అయిపోయింది. ఆ సిల్వర్ పెయింట్లో ముంచారు, తర్వాత తీసి బ్లాక్ పెయింట్ తీసుకొని ఇట్లా బ్రష్ ఇట్లా తనేసారు, అవి ఇట్లా అయిపోయాయి. సింపుల్. ఈ ట్యాంక్లో చాలా తక్కువ ఫిషెస్ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పరుకున్నవన్నీ లేజీ, ఇట్లా పైకి వెళ్ళేవన్నీ లేజీ కాదు, ట్రై చేస్తున్నాయి. వీడికి ఎప్పుడు స్విమ్మింగే రాదు. ఈమె చూడు దొల్లుతుంది, ఈమె చూడు పైనుంచి వచ్చింది. ఈమె ఒక్క ప్లేస్లో ఇందాక నుంచి తో కూపుతుంది, కానీ నేను వస్తున్నాను ఇవి పడుకున్నాయో ఏమో కానీ నాకు తెలియదు. కానీ అన్నీ లేజీ చూడండి, అన్నీ పడుకున్నాయి. ఈమెమో ఒక ప్లేస్తోనే దొల్లుతుంది. చూడు ఈమె తో కిందకి ఈమె మొహం మీద వేసింది, అది మనం చూడలేదు కానీ నేను చూసిన. ఈ ఫిష్ చూడండి అనింది, ఇప్పుడే క్లోజ్ చేసింది. ఈ ఫిష్ ఏం మనిషివే నువ్వు, చిచి ఏం చెప్పవే, నేను సరంగా గుండె జల్లమనింది. ఇవేం ఫిష్లు రా బాబు, ఇవి ఇప్పుడు మనము ఫిష్ని తింటాం కదా, ఆ ఫిష్ని రుద్దుతాం కదా, ఆ ఫిష్లో కడుపులు పుట్టినాయి కొన్ని ఉన్నాయన్నమాట. ఇదిగో ఈ ఫిష్ చూసారా, ఈ ఫిష్ భలే క్యూట్గా ఉంది కదా. దీనికి మాత్రం ఏం మాయాజాలం చేయాలి. ఇందాక మనం పెద్ద గోల్డెన్ ఫిష్ చూసాం చూడు, అది వాళ్ళ మదర్. ఏమైందమ్మా, చాలా చాలా చూపిస్తాను. నెక్స్ట్ టన్నల్ ఉంది, ఇంకో టన్నల్.
ఈ ఫిషెస్ మనం ఆల్రెడీ చూసాం అనుకుంటారు కదా. ఈ ఫిషెస్ అయితే డిఫరెంట్ టైప్. హే ఇటండి ఫాస్ట్గా. క్రాబ్ అందరూ క్రాబ్ని చూస్తున్నారా? క్రాబ్ ఉంది అక్కడ ఎగ్జాక్ట్గా పాకుతుంది. ఇక్కడ చిన్న క్యాబ్ అవన్నీ ఉన్నాయి చూడాలా. అబ్బో ఇదేం ఫిష్ అర్థమే కావట్లేదు. స్కూబా డైవింగ్ ఇదే కాస్ట్ 2000 చూసారు కదా. స్కూబా డైవింగ్ ఓన్లీ కష్టపడుతున్నాను అనుకుంటా. స్కూబా డైవింగ్ అంటే ఇదే, మా డాడీ కూడా ఇదే చెబుతున్నాడు, బట్ ఐ డోంట్ లైక్. ఫ్రెండ్స్ ఇంకా స్కూబా డైవింగ్ చేయాలంటే 2000 ఇవ్వరు ఒక్కరే. ఐ నీడ్ ఐస్ క్రీమ్ నా, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్. ఫ్రెండ్స్ మీకు చెప్పబోతున్నాను, ఎవరికైతే చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఫేవరెట్ అయితే ప్రతి ఒక్కటి చాక్లెట్ అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్, చాక్లెట్ కేక్, అట్లా అన్ని చాక్లెట్ అయితే జస్ట్ కామెంట్ బాక్స్లో చేయండి ఐ లవ్ చాక్లెట్ ఎ లాట్ అని. ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇష్టము, దాని కలర్ ఇష్టం, కానీ దాని టేస్ట్ ఏం బాగుండదు. స్వీట్గా చాక్లెట్ అనుకో భలే ఉంటుంది, అందుకే నాకు చాక్లెట్ తింటాను. చిన్నారి తల్లి నానింగి జాబిలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ వాటర్ గన్ అయితే చూడబోతున్నాం. ఈ గన్ ఏంటంటే అందరికి తెలిసి ఉంటుంది. దీన్ని తీసుకొని ఒక బ్యాటరీ ఉంటుంది దీనిలో, ఆ బ్యాటరీని పెట్టి తర్వాత దీన్ని తీసుకొని నేను ఇట్లా పెడితే మంచిగా వస్తుంది అన్నమాట ఇక్కడ అన్నట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డెమో చూపిపోతున్నాను. 3 పిల్లల్లో ఏడ్చేటప్పుడు ఇవి పెడతాం కదా అదనమాట. ఇది స్కూటీ, నేను స్కూటీలోకి వెళ్తాను. ఇది కర్వ్ అండ్ ఇది హెన్, ఇది కిచెన్ సెట్ అనమాట. దీని ఏందో కూడా అర్థం, ఇది అందరికీ అనిపిస్తుంది ఇది వాటర్ బాటిల్. అబ్బా నా దగ్గర ఉన్న కిచెన్ సెట్ కానీ ఈ కిచెన్ సెట్ సూపర్ రాయ్. ఇంకా ఇవి కూలింగ్ గ్లాసెస్ టెస్ట్ చేద్దామంటే ఏది బాగుందో. ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక్కొక్కటి లైన్ ఒక్కొక్కటి ఉంది కదా, సో ఏది నాకు సూట్ అయిందో నేను 10 వేసుకుంటాను. దానిలో నాకు ఏది సూట్ అయిందో మీరు కామెంట్ బాక్స్కి చెప్పండి. ఇది బాగుందా? రెడ్ అంటే డేంజర్ అని అర్థం, నాకు భయం వేస్తుంది ఇప్పుడైతే చేస్తా. మా కెమెరామ్యాన్ అయితే చాలా అంటున్నాడు. ఓకే ఇవి కమ్ బాక్సెస్, ఫ్రూట్స్ బుక్, ఫ్రూట్స్ యానిమల్స్, కలర్ షేప్స్, టేబుల్స్ బుక్, ఇదందరికీ తెలుసు. ఇది కలరింగ్ బుక్ అనమాట. ఇది ఇట్లా పిల్లలతో మంచిగా చేయించవచ్చు కలర్. ఇవి పెన్స్, ఇవంతా ఇవి మార్కర్స్ చిన్నవి, ఎక్కడైనా ఇది క్యారీ చేసుకోవచ్చు. కత్తి యుద్ధం, కత్తితో ఎవరైనా ఒకరు పడుతుంటా. అండ్ ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే మేము హెడ్ ఫోన్స్ చూసినాము. ఇక్కడ చిన్నపిల్లకి సంబంధించి నమ్ముతున్నారు కానీ హెడ్ ఫోన్స్ ఎక్కడ నమ్ముతున్నారో ఏమో తగ్గలేకపోతున్నాం. బాటిల్స్, వాటర్ బాటిల్స్. పోయేమో చెప్పులు. ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పులు బర్డ్స్ అనుకుంటున్నారేమో, మొత్తం ఏలాడదీశారు. ఫ్రెండ్స్ ఇది ఎగ్జిబిషన్ లాగా లేదు, నిన్ను పెట్టారు కదా, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. పాప్కార్న్, పిచ్చి మిఠాయి, బిస్కెట్. ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసింది వఫల్స్. కింద ఒక బన్ ఒకటి ఉంటుంది, దాన్ని తింటూ ఐస్ క్రీమ్ ఇట్లా కొరుకొని తినాలి అంతే. ఇది బయట గుమ్మంలో ఒక మేక్ పెట్టి ఇట్లా అని పెడితే గాలి వచ్చినప్పుడు అట్లా మంచిగా ఊగుతాయి. అప్పుడు చూడడానికి భలే ఉంటుంది. బ్రాస్లెట్స్. ఇయర్ రింగ్స్ పెద్దవాళ్ళకి, పెద్ద బొట్లు. कितना भैया पैकेट है? 60 में है क्या? 100 में 2 है। मंचूरियन मसाला। हाँ मंचूरियन मसाला। मसाला डालना, पानी डालना, फ्राई करना, खाना। ओके। ఇది టైగర్ ఎట్లుంటుందో నాకు. ఇప్పుడు గొరిల్లా హన్విత్ అవుతుంది ఖచ్చితంగా.
ఫ్రెండ్స్ నిజం చెప్పినా దీనిలో గుడ్డు పెడతాడు. How much? 250 का GP. हो गया उतना ही 250. నేను ఇంకేం ఆడాలి నాన్న. గెలిచిన వాళ్ళకి 1 కూలరు, 2 బొమ్మ, 3 బాటిల్. Look at there. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం అవట్లేదు. కానీ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆ రైడ్స్ అని ఎక్కాలి. నువ్వు ఒక్కడనే ఎక్కకపోతే నేను ఏమో అయిపోతాను. ఎక్కాల్సిందే, పట్టు పెట్టాను. ఫ్రెండ్స్ మీకు నేను చుట్టూ ఒక మనిషి ఉండి అందరు కూర్చున్నారు కదా, అది నేను ఆల్రెడీ ఎక్కాను. అంటే నేను మా స్కూల్ ట్రిప్ తీసుకుని వెళ్ళారు ఓషన్ పార్క్కి. సో అప్పుడు అది ఎక్కాను అనమాట. అది నాకు ఆ రోజు ఫీవర్, ర్యాష్ అన్నీ వచ్చినాయి. నాకైతే ఎప్పటికీ గుర్తుంది. అంటే మేము పరిగెడుతున్నాము ఒక పికాక్ రైడ్ ఎక్కడానికి. సో ఒక అమ్మాయి నన్ను దొబ్బేసింది. ఇక్కడ నాకు ఒక స్తంభం ఉంటుంది కదా, ఇట్లా చెక్కతో కాదు, దానికి తగులుకొని ఇక్కడ మొత్తం రక్తం వచ్చి ఇట్లా బొగ్గులు వేసేసింది అనమాట. అలా అయిపోయింది. కానీ ఇప్పుడు అంతా చెప్పుకోకూడదు. ఇప్పుడు హ్యాపీ టైం. మంచి రైడ్ ఎక్కాలన్నమాట. ఎక్కుదాం. మంచి అంటే సూపర్ రైడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎక్కిపోయేది అదనమాట స్కూటీ మొత్తం. ఒక్క చైల్డ్కి 80 రూపీస్ అనమాట. ఇక్కడ టికెట్ చూపిస్తున్నాను, ఇదిగోండి ఇక్కడ. సో నేను వెళ్తున్నాను. అన్నా అన్నీ చెక్ చేస్తున్నారు, అందుకే వెళ్ళనియట్లేదు అనమాట. నేనైతే బ్లూ బైక్, కన్ఫామ్గా బ్లూ బైక్. ఫేవరెట్ ఇస్ బ్లూ కలర్. ఎంతమందికి బ్లూ కలర్ ఫేవరెట్ కామెంట్ చేయండి. ఏమి కామెంట్ చేయండి అనుకుంటున్నారా? అన్నీ నేను చెప్పినవన్నీ ఏమేమైతే కామెంట్ చేయమన్నాయో అవి కామెంట్ చేసేదాన్ని ఫాస్ట్గా. అంటే ఒక్క మెసేజ్లో అన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బైక్ ఇప్పుడు ఉంటుంది, భలే ఉంటుంది. ఫాస్ట్గా చెప్తే ఇంకా బాగుంటుంది. నీ ఊసులోనే ఉసురాడుతోంది నా